అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చి విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించె సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు.